ఎవరినైతే సువార్త ప్రకటించే వారిని చంపాలనుకున్నాడో ఆ క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకుండా బయలుదేరాడు. అది మార్పు, అది మార్పు. ఈరోజు కూడా చాలామందిని చూస్తుంటాం, యేసు ప్రభుని హింసించిన వారు, యేసు ప్రభుని ఇష్టానుసారంగా మాట్లాడిన వారు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చెప్పే రోజు వస్తుంది. వారిలో పౌలు ముందు ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు, పౌలుగా మరి ప్రపంచానికి చాటి చెప్పాడు, అరే బాబు పిచ్చి వాళ్ళరా, మీరు అంటున్నారు కదా అదే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను కానీ ఆయన ప్రజలు కూమి కుడతాను చంపడానికి వెళ్ళినవాడిని, హింసించిన ఒక ఉగ్రవాదిగా ఉన్నాను, మతోన్మాదిగా ఉన్నాను నేను, ఈరోజు అదే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. తెలుసుకోండి, అది మారు మనసు.